గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అందరికీ సుఖం పరిశుద్ధాత్మ ద్వారా వచ్చుగాక. ప్రభువా, నేను నిన్ను వెంబడిస్తున్నాను, వెంటాడుతున్నాను, నన్ను నీకు అర్పిస్తున్నాను. ఇక్కడున్న తెల్ల గులాబీల్లా ఎప్పటికీ నేను పరిశుద్ధంగా ఉండేలా కాపాడమని కోరుకుంటున్నాను. సామే, ఆ పీటర్ కుంపేసుకుని చర్చిలోకి వస్తున్నాడు సామే. ఏదైనా గొడవ జరుగుతుందేమో, నన్ను తలపేసేయమంటారా? తలుపు తెరిచి ఉంటేనే దారి కనిపిస్తుంది. నువ్వెళ్ళు. అదిగో ఫాదరే వస్తున్నారు. అవునవును. ప్రభువు వల్ల మీరందరూ బాగుండాలి. కానీ ఈ పిల్ల మాత్రం బాగుండకూడదు, జీవించకూడదు, బతకూడదు అనుకుంటున్నారే. ఫాదర్, నేనొకటి అడుగుతున్నాను. జరిగిందంతా గౌరీ నా దగ్గరకొచ్చి చెప్పింది. ఏం పీటర్, కొడితేనే న్యాయం దొరుకుతుందా? బట్టలు ఉతికితేనే మురికిపోతుంది ఫాదర్. దరిద్రులు. ప్రేమంటే ఏంటో తెలియనటువంటి నీచమైన వాళ్ళు మీరు. పీటర్, ఇక్కడ జాగ్రత్తగా వ్యవహరించాలి. అనవసరంగా మాట్లాడకూడదు. ఈ అమ్మాయి విషయంలో నువ్వు ఆవేశపడడం తప్పు. ఫాదర్, వాళ్ళు అవమానించడం కూడా తప్పే. పంచాయతీ ఈవెంట్ ఊరు నుంచే వెలేసింది వీడేంట్రా అంటే. రేయ్, పంచాయతీ ఏమన్నా సుప్రీంకోర్టా? ఆవిడ చెడిపోయిన ఆడదు స్వామి, ఊర్లో తిరగకూడదు. చెత్తా చెదారం ఊర్లోకి రావట్లేదా? చెడిపోయిన ఆడదాన్ని ఊళ్ళో ఉంచుకోగలమా? తలనొప్పి వచ్చిందని తలం తీసేయగలమా? నొప్పి వస్తే సహించొచ్చు, లేకుంటే మంచి మందు వేసుకుని బాగు చేసుకోవాలి. స్వామి, అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈ అమ్మాయిని తల్లిని చేసి పారిపోయినవాడు ఎవడు? వాడెటో పోయాడు. వాడు చేసిన తప్పుకు ఈ అమాయకురాలు ఏం చేస్తుందయ్యా? అబ్బాయిలు తప్పు చేస్తే వదిలేస్తున్నారు, కానీ అమ్మాయి తప్పు చేస్తే వాళ్ళని దండిస్తున్నారు. ఇది ధర్మమా? పాపం చేసిన మహిళను క్రీస్తు మన్నించలేదా? దేవుడి నీతిని మనం అలక్ష్యం చేయగలమా? మిమ్మల్ని చివరిగా ఓ మాట అడుగుతాను. దేవుడు గొప్పవాడా, పంచాయతీ గొప్పదా? దేవుడే గొప్పవాడు స్వామి. అమ్మా, దేవుని పిల్లవాడైన ఈ బిడ్డకు నేను బాప్తిజం ఇస్తాను. జోసెఫ్, పితా పుత్ర పవిత్రాత్మ ద్వారా నేను నిన్ను పవిత్రుని చేస్తున్నాను. మేరీ, ఏంటమ్మా? ఏంటి శాతమ్మా, పిల్ల రాగానే గట్టిగా అరిచి పిలుస్తున్నావు? పుస్తకాలు లోపల పెట్టి వస్తుంది కదా. మీరు ఊరుకోండి. ఏంటి ఆలస్యమైంది? మీ అమ్మకి నిన్ను చూస్తే నచ్చదు. నువ్వు లోపలికెళ్ళమ్మా. అవునవును. ఆగరా, ఫాదర్ని బెదిరించి ఆ చెడిపోయిన దాని కొడుక్కి బాప్తిజం ఇప్పించావట? అవును. మేరీమాత చేతిలో ఉండేది మాత్రమే బిడ్డనా? వేరే ఎవరు బిడ్డలు కాదా? ఏంట్రా వాగుతున్నా? రేయ్, నువ్వు బాగా చెడిపోయావరా. నిన్ను ఊరుకోండి. వాడిని చూస్తే మీకెప్పుడు లోకువే. నువ్వు నోరు మూయవే. వీడు పనికి ఎట్టలేదని ఇలా కసురుకుంటారా? నువ్వు వెళ్ళు బాబు. ఎక్కడికయ్యా? బయటికి వెళ్ళిపోతున్నాను. బాబు, అనే మీకు ఇది న్యాయంగా ఉందా? ఇంటికి వచ్చిన పిల్లని తరిగి కొట్టేశారు. మా నాన్న తాతయ్య నన్ను చదివించకుండా చర్చిలో పనులకు పెట్టారు. ఏదో ఫాదర్ జేమ్స్ గారి కృప వల్ల శవపేటికలు తయారు చేసుకుంటూ 4 రాళ్లు వెనకేసుకుని వీడిని బియ్య వరకు చదివించాను. ఎందుకు? నాలాగే వీడు కష్టపడకూడదని. వయసు అయినప్పుడు తోడుగా ఉంటాడనుకున్న కొడుకు ఇప్పుడు నాకు భారంగా తయారయ్యాడు. ఓ నో, పీటర్ నన్ను భయపెట్టి బిడ్డకు బాప్తిజం ఇప్పించాడు అనటం అంతా అబద్ధం. అయినా అనాథ పిల్లలకు సహాయం చేసేందుకు ఎవరైనా నన్ను భయపెట్టాలా? ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్ మీ ఫాదర్. ఈ చర్చి నిర్వాహకుడుగా ఉన్న మీకు మీ స్థానానికి ఏదైనా అవమానం జరగకుండా నేను చూసుకోవాలి కదా. చాలా సంతోషం. కానీ ఈ ఊరికి సంబంధించిన విషయాల్లో పీటర్ తలదోచడం నాకు నచ్చలేదు ఫాదర్. పరిస్థితుల వల్ల వాడలా తయారవుతున్నాడు.
వాడు చదువుకున్నవాడు. ఉద్యోగం చేసి తల్లిదండ్రుల్ని పోషించలేకపోతున్నానన్న ఆవేదనలో సంఘం మీద వాడు కోపం పెంచుకున్నాడు. ఎప్పుడు ఈ దేశంలో నిరుద్యోగ సమస్య తీరుతుందో ఆ రోజే రౌడీజం కూడా ముగుస్తుంది. అవును, నువ్వెందుకు పీటర్కో ఉద్యోగం ఇవ్వకూడదు? నో నో ఫాదర్, వాడి దగ్గర వినయమే లేదు. ఆ పిల్ల లక్ష్మితో వీడు మాట్లాడటం తిరగటం నాకు కొంచెం కూడా నచ్చటం లేదు. ఎండలో తిరుగుతున్న వాడికి నేడిచ్చే చెట్టు కనిపిస్తే దాని కింద తలదాచుకుందామనుకుంటాడు. మీరెందుకు ఆ చెట్టుని నరికేద్దామనుకుంటున్నారు? లక్ష్మి వాడికి నేడిచ్చే చెట్టు లాంటిది. ఏమైనా మీరు పీటర్ని మాత్రం వదిలిపెట్టరు ఫాదర్. పీటర్ నాకు కొడుకు లాంటివాడు. అవును, మీ అబ్బాయి జానీ ఏం చేస్తున్నాడు? ఫాదర్, జానీ నా స్వంత బిడ్డ కాదు. అలాగా? నా బిజినెస్ పార్ట్నర్ ధనరాజ్ పిల్లల్లేని నాకు వదిలిపోయిన పెద్ద ఆస్తివాడు. ఓ, నా పార్ట్నర్ తాగి జోదమాడి ఆస్తి మొత్తం పాడు చేశాడు. తన పిల్లాన్ని నాకు అప్పగించాడు. తనలాగా ఏ తప్పుడు గుణాలు రాకూడదనే నేను వాణ్ణి జాగ్రత్తగా పెంచుతున్నాను. బంగారం లాంటివాడు వాడు. వయసులో ఉన్నాడు కాని మా జానీ ఏ పిల్లని కూడా కన్నెత్తి చూడడు. ఏంటి జానీ ఇది? కంట్రోల్ చేసుకోలేవా? కంట్రోల్ చేసుకోరని మనసు చెప్తోంది. అడ్వాన్స్ తీసుకోమని నీ అందం చెప్తోంది. ఎన్ని రోజులని మనవిలో ఎవ్వరికి తెలియకుండా దాగుడు మూతలాడుతూ తిరిగేది? ఓ, పెళ్లి గురించి మాట్లాడుతున్నావా? అంటే నా మీద నమ్మకం లేదా? నమ్మకం నాకుంది, కానీ మా అన్నయ్యని తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఏ, ప్రేమంటే ఆయనకి పడదా? లేదు, డబ్బున్న వాళ్ళంటే మా అన్నయ్యకి ఇష్టం ఉండదు. సరే, నీకోసం నేను పేదవాడిని అయిపోతాను. జానీ, మేరీ, ఒకడు ముత్యం తేవాలని నిర్ణయం తీసుకుంటే సముద్రం లోతుగా ఉంటుంది, తిమింగలం కరుస్తుంది అని భయపడకూడదు. ప్రేమించే వాళ్లకు ధైర్యం కావాలి. సరే, నాకు టైం అయింది. ముంతాజ్ నా కోసం ఎదురు చూస్తుంది. వస్తాను. ఓకే. ఓకే, సీ యూ. బాయ్. ఇప్పటికొచ్చావా? సారీ, నిన్ను చాలాసేపు వెయిట్ చేయించానే. నీకోసం నేను వెయిట్ చేయక తప్పదే. నీ ప్రేమ ప్రయాణం ఈ కారులో ఆగిపోకూడదు. అది జీవిత ప్రయాణం కావాలి, తప్పకుండా. కానీ ఈ విషయం ఎవరికి తెలియకూడదు. నిజంగా ఎవరికి తెలియనివ్వను. నన్ను నమ్మవే. బాడుగకివ్వబడును అద్భుతమగు రోజా పువ్వు. బోర్డు వేసి బాడుగకిస్తున్నావా? నొక్కవయ్యా మెత్తగా. ఇంకా అదే ఏంటిది? ఒక మిలిటరీ శబ్దం వినిపిస్తుంది. రోజా పువ్వు ఎవరు లోపల? బయటికి రా. రావయ్యా నాయుడు, ఏంటి సమాచారం? బాగోగుల తర్వాత నేను పట్టుకున్న పాయింట్ ఎక్కడ? ఇక్కడ ఇక్కడ ఇక్కడ. ఏంటయ్యా చేతిలో కర్ర పెట్టుకుని ఇష్టానికి కొడుతున్నా? నిన్ను కూడా కొడతా. రా రోజా పువ్వు. అక్కడ ఏమని రాశావు? బాడుగకి ఇవ్వబడును రోజా పువ్వు. రాలేదు నీకు? నిన్ను ఇల్లు అద్దెకి ఇవ్వబడును రోజా పువ్వా? ఏవయ్యా, రంగమ్మ తాకట్టు కొట్టు అంటే రంగమ్మనే తాకట్టు పెడుతున్నారు అర్థమా? నువ్వు ఆ విషయం వదిలే. నువ్వు బాడుగకు రా. ఈ వ్యవహారానికి రా. ఇక్కడ పట్టు తిప్పు అంటే దానికి ఏంటర్థం? ఏంటయ్యా ఇది వెటకారంగా ఉందే? ఓ రిపేర్ చేసేటప్పుడు నొక్కవే పిసకవేనే మాటలు వస్తుంటాయి. ఇందులో ఏముంది తప్పు? ఒక సైడ్ ఉంగి నిలబడ్డాడు వీడెవడో. నట్టు వీడికి ఏం పని? సైకిల్ వీడు తీసుకోలేడు. ఇంక సైకిల్ ఏం తీస్తాడు? అరే, నువ్వు కానిస్టేబుల్ వా? నిన్నెవరే కానిస్టేబుల్ గా సెలెక్ట్ చేసింది? మా మామనే. నా కుటుంబం గురించి తెలియకుండా మాట్లాడుతున్నావు. వంశపారంపర్యంగా మేము పోలీసులం. మా తాత ధనాధన్ ధారకన్న నాయుడు, ఆయన కానిస్టేబుల్. మా అబ్బా చిన్నబుచ్చి చిన్నస్వామి నాయుడు, ఆయన కానిస్టేబుల్. ఈ పెదమ నాయుడు, నేను కానిస్టేబుల్. అందరూ కానిస్టేబుల్ లేనా? ఎవరు ఇన్స్పెక్టర్ కాలేదన్నమాట. అమ్మ ట్రై చేసింది కానీ కుదరలే. అమ్మ కూడా? మా అమ్మ గురించి మాట్లాడదు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఏం జరుగుతుందంటావేంటి? సైకిల్ నిలబెట్టున్నాయి తెలియట్లే? అదే ఎవిడెన్సే. ఏంటది? ఇంత మంది ఇక్కడికి వచ్చి పోతున్నారని. నిన్నేం చేసినా పాపలేదు. ఇటు చూడు, నిన్ను కాదు నీ డ్రెస్ చూసి మర్యాదిస్తున్నాను. మర్యాదగా బయటికి రా. అయ్యో, చెయ్యి పట్టుకుంది. చూడవయ్యా, చూడు. రోజా పువ్వు సైకిల్ నిలయం. ఏంటి ఏమంటున్నావు నువ్వు? యూఆర్ ఇన్సల్టింగ్ ఆఫ్ ద పెదం నాయుడు. అవునా? వన్ డే యు సీ. ఈ ఏరియాకు నేను హెడ్ గా వస్తున్నా. అప్పుడు నీతో పెట్టుకుంటా. నాతో పెట్టుకుంటావా? నీతో గొడవ పెట్టుకుంటా. అరే, అంతవరకు అరే. వేరే స్థలంలో పట్టుకుంటా. పోలీస్ చూసారా డాక్యుమెంట్స్ ని? కామాక్షమ్మ, హలో లక్ష్మి. స్థలం యజమాని దగ్గర నేను ఇది కొనుక్కున్నాను. మర్యాదగా ఇంటిని తోటని ఖాళీ చేసిపోండి.
ఇదుంది నీ నమ్మకంతోనే నీవిన్నాళ్ళు బతుకుతున్నావు. ఇప్పుడు ఖాళీ చేయమంటే నీవెక్కడికి వెళ్ళిపోతావు చెప్పండి. మీరెక్కడికి వెళ్తే నాకెందుకు? బాబు, వీళ్ళ నాన్నగారు కొన్ని సంవత్సరాలు పెద్దవాళ్ళ దగ్గర కష్టపడ్డారు. ఆ విశ్వాసం కోసం యజమాని రాసిచ్చిన ఇల్లే బాబు ఇది. ఇదుందనే ధైర్యంతో బతుకుతున్నావు. ఇప్పుడు ఖాళీ చేయమంటే ఇదుంది నీ నమ్మకంతోనే నీవిన్నాళ్ళు బతుకుతున్నావు. ఇప్పుడు సడన్ గా ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళ్ళిపోతావు? కోర్టుకి వెళ్ళండి, లేదంటే రోడ్డు మీదకి వెళ్ళండి. ఐ డోంట్ కేర్. ఏంటో చూస్తున్నారు, లోపలికి వెళ్ళి సవాళ్ళని బయటపడేయండి. బాబు బాబు వద్దు బాబు, అయ్యో మీకు దండం పెడతానయ్యా. వద్దు బాబు. క్షమించన్నా. ఏయ్! నా దగ్గర డబ్బులు తీసుకుని వాడికి భయపడతారేంట్రా? మాకు పిల్లలు ఉన్నారు, నీకు లేరు. ఓయా. అయితే నేనే వెళ్ళి తీసుకొస్తాను, చూడండి. మర్యాదగా వెళ్ళమని ఒక్కసారి చెప్తా, లేదంటే మక్కెలిరగదంతా. ఎన్నిసార్లు చెప్పమంటావు నీకు? ఆవేశపడితే అనర్థం జరుగుతుందే కానీ న్యాయం దొరకదు. ఈ పోరం బోగులంతా ఊర్లో ఉన్నంత వరకు న్యాయమే జరగదు. అప్పుడు నేను చూసుకుంటాను. ఆపదంటే మీరు వెంటనే వస్తారా? తమ్ముడు, ఏంటయ్యా ఇదంతా? శవపేటికలు తయారు చేసేవాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేస్తారండి ఫాదర్. కొంచెం మర్యాదగా మాట్లాడవయ్యా. అందరూ ఒకరోజు శవపేటికలో పోవలసిన వాళ్లే. అదంతా నాకు తెలుసు ఫాదర్. వీళ్ళు ఈ స్థలాన్ని ఖాళీ చేయలేదంటే జరిగేదే వేరు. పోరా. నిన్ను అటెళ్ళు. అమ్మా, ఏం జరిగింది? ఫాదర్, బంజరుగా ఉండే భూమి మేమెంతో కష్టపడి తోటలాగా మార్చాం. 20 సంవత్సరాలుగా కష్టపడుతూ ఇక్కడి బతుకుతున్నాం. నమ్మకంతో ఉంటే ఆ స్థలాన్ని వదిలేయగలవా? నేను ఆ స్థలాన్ని ఉచితంగా తీసుకోలేదు, డబ్బులు ఇచ్చి తీసుకున్నాను. నువ్వు చెప్పేది బాగానే ఉంది. బహుమతిగా ఇచ్చిన ఆ స్థలంలో వాళ్ళు ఎంతో శ్రమించి కష్టపడి ఇప్పుడు దాన్ని తోటలా అందంగా తయారు చేసుకున్నారు. అది ఎలా తయారు చేస్తే నాకేంటి? నేను ఆ తోట నాశనం చేయబోతున్నాను. సంతోషంగా ఆనందంగా జీవిస్తున్నారే ఆ ఇల్లు, దాన్ని నాశనం చేయాల్సిందే. తమ్ముడు, నీదేమైనా నోరా తుపాకీనా? బుల్లెట్లు వదిలినట్టు మాటలు భయంకరంగా మాట్లాడుతున్నావు. ఇంటిని నాశనం చేస్తే తల్లి కూతురు వీధి పాలవుతారు. అవ్వాల్సిందే. మిస్టర్ పరిశుద్ధం, నేనిక్కడ మనుషులుంటారని వెతుక్కుంటూ వచ్చాను. కానీ ఐఎమ్ సారీ, నేనొస్తాను. ఫాదర్, కొంచెం ఆగండి. చిన్నవాడు ఏదో ఆవేశంలో మాట్లాడాడు. మిస్టర్ పరిశుద్ధం, మీరే చెప్పండి. కొనుక్కున్న వాళ్లకు ఎంత హక్కు ఉంటుందో అదే విధంగా ఆ స్థలంలో కొన్ని సంవత్సరాలుగా బతుకుతున్న వాళ్ళకు అధికారం ఉంటుందా ఉండదా? యు ఆర్ రైట్ ఫాదర్. ఎవరికి కష్టం నష్టం లేకుండా మీరే ఏదో ఒకటి చెప్పండి. అందులో ఏముంది? 2 సెంట్లేగా నేల, అది వాళ్ళకిచ్చేస్తే వాళ్ళు ఆనందంగా ఉంటారుగా. సూది ఉన్న నేల కూడా ఇవ్వం. వాళ్ళు ఖచ్చితంగా ఖాళీ చేసి తీరాలి. తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు బాబు. వాళ్ళు ఖాళీ చెయ్యరు. ఖాళీ చేయకపోతే పోలీసులు ఉన్నారు, నేను చూసుకుంటాను. తమ్ముడు, జమీందారీ కాలపు మాటలన్నీ ఈ ప్రజాస్వామ్య కాలంలో నడవవు. జమీందారుల చేతిలో బాధపడుతున్న పేదవారంతా ఒక్కటయ్యారంటే ఇక మీ పోలీసులేంటి పెద్ద పోలీసులు. ఆర్మీనే తీసుకొచ్చినా ఇంచు కూడా కదల్చలేరు. మిస్టర్ పరిశుద్ధం, మంచి దారి మీ వాడికి చూపించాను.
దాని విలువ అతనికి అర్థం కావడం లేదు. నేను వస్తాను. ఫాదర్ కొంచెం ఆగండి. లక్ష్మికి ఆ 2 సెంట్లు నేనిస్తాను. 2 సెంట్ల భూమి ఇస్తే సరిపోతుందా? ఉండడానికి ఇల్లు అక్కర్లేదా? ఇల్లు టీచరే కట్టుకోవాలి. చదువు చెప్పేవాళ్ళంతా విద్యను అమ్ముకుని బతకాలే తప్ప ఇల్లు కట్టుకోలేరు ఫాదర్. అంటే ఇల్లు చిన్న దూరే కట్టివ్వాలంటావా? మరి బహుమతిగా ఇచ్చిన నేలను లక్ష్మి తోటగా మార్చింది. చెట్లు కొట్టి అమ్మేసినా చిన్నదొరకు కొన్ని లక్షల లాభం వస్తుంది ఫాదర్. ఒక 25,000 నష్టపరిహారం ఇస్తే ఏంటని అడుగుతున్నా. ఏంటి పీటర్, కొలంలో నీళ్లు తాగమనే అవకాశం ఇస్తే చేపలు పడతానంటావేంటి? ఫాదర్, చిన్న దొర ఎందుకు ఒప్పుకోడు పీటర్? అప్పుడైతే లక్ష్మి స్థలాన్ని ఖాళీ చేయదు. మీరు ఆ డబ్బున్న వాళ్ళతో కలిసి లక్ష్మిని అన్యాయం చేయబోతున్నారు. పీటర్, ఎంత మాటల్లో పీటర్. డబ్బిచ్చే సుఖభోగాల గురించి నేను ఆశపడే ఉంటే నా ఆస్తినంతా అనాథ పిల్లలకిచ్చేసి నేను ఇలా సన్యాసినయ్యేవాణ్ణి కాదు. స్వాములైపోయే వాళ్ళంతా ఇలాగే తత్వం మాట్లాడతారు ఫాదర్. యేసుతో పాటు ఎవరు ఫాదర్ సిలువకు వేలాడదీయబడ్డారు? పీటర్, ఊరుకోండి ఫాదర్. 25,000 నష్టపరిహారం చెల్లించకపోతే లక్ష్మి ఆ స్థలం నుంచి ఎవరూ ఖాళీ చేయించలేరు. మాట మీరు చేయాలని చూస్తే డబ్బున్న వాళ్ళని చూడను, ఫాదర్ అని కూడా చూడను. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.